ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. టుడే నేను చెప్పబోయే టాపిక్ 9th క్లాస్ పరిశ్రమలు, భారతదేశంలో పరిశ్రమలు లెసన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా. భారతదేశంలో పరిశ్రమల్లో ముందుగా ఉక్కు షీట్లు దేనితో తయారు చేస్తారు అనగా ఇనుము ప్లస్ బొగ్గు మిశ్రమాలతో ఉక్కు షీట్లు అనేవి తయారు చేస్తారు. నెక్స్ట్, పారిశ్రామికీకరణ చెందాలన్నా నెక్స్ట్ కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలన్నా ఏ సౌకర్యాలు అవసరం అనగా యంత్రాలు అవసరం, విద్యుత్ అవసరం, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా. ఇవన్నీ కూడా ఈ ఐదు సౌకర్యాలు ఉన్న చోట పారిశ్రామికీకరణ, కర్మాగారాలు అనేవి పెద్ద సంఖ్యలో డెవలప్ అవుతూ ఉంటాయి. కర్మాగారాలలో వస్తువు ఉత్పత్తికి అవసరమయ్యే చిన్న చిన్న ముడి పదార్థాలు ఉంటాయి కదా. ఈ ముడి పదార్థాలను తయారు చేసే పరిశ్రమలు వాటిని ఏమంటారు అంటే మౌలిక పరిశ్రమలు. ఈ వస్తువు ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను తయారు చేసే పరిశ్రమలను ఏమంటారు అంటే మౌలిక పరిశ్రమలు. నెక్స్ట్, బృహత్ పారిశ్రామిక వ్యవస్థ అనగా పట్టణ కేంద్రాలు కల్పించే అనేక సేవలను ఉపయోగించుకొని అనేక పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతమయ్యే ధోరణి గల వ్యవస్థ. అంటే పట్టణ కేంద్రాల్లో వెంట తయారు చేసి, అంటే ముడి సరుకులు ఎక్కువగా లభిస్తూ తయారు చేసి సప్లై చేయడానికి వాళ్ళకి వీలుగా ఉన్నందుకు ఈ పట్టణ కేంద్రాలు కల్పించే సేవలను యూజ్ చేసుకుంటూ అక్కడ పరిశ్రమలు అనేవి కేంద్రీకృతం చేస్తారు. అటువంటి వ్యవస్థను ఏమంటారు అనగా బృహత్ పారిశ్రామిక వ్యవస్థ. నెక్స్ట్, స్వతంత్రానికి ముందు అనేక పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డ రేవు పట్టణాలు ఏవి? స్వతంత్రానికి ముందు అనేక పరిశ్రమలు అనేవి ఏర్పడ్డాయి భారతదేశంలో. అవి ఏ రేవు పట్టణాల వద్ద ఏర్పడ్డాయి అనగా ముంబై, కోల్కత్తా, చెన్నై. ఈ మూడు పట్టణాలలో ఎక్కువగా పారిశ్రామికీకరణ చెంది స్వతంత్రానికి ముందు ఎక్కువగా పారిశ్రామికీకరణ చెంది అక్కడ పరిశ్రమలు అనేవి నెలకొల్పబడ్డాయి. నెక్స్ట్, పరిశ్రమ ఉత్పత్తిని బట్టి అవి రెండు రకాలు. పరిశ్రమలు అనేవి ఉత్పత్తిని బట్టి రెండు రకాలు. ఏంటి అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే వ్యవసాయానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఖనిజానికి సంబంధించినవన్నీ కూడా ఖనిజ ఆధారిత వాటిలో ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఓకే, మౌలిక లేదా కీలక పరిశ్రమ అనగా మీకు ముందే చెప్పాను. ఏంటి? ఉత్పత్తి అయిన వస్తువుకు కావలసిన ముడి సరుకులను ఉత్పత్తి చేసే పరిశ్రమ. ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి కావలసిన ముడి సరుకులను అందించే పరిశ్రమ ఏది అంటే మౌలిక లేదా కీలక పరిశ్రమ. నెక్స్ట్, వినియోగదారీ వస్తు పరిశ్రమ అనగా ఉత్పత్తి అయిన వస్తువును అనగా వినియోగించే వస్తువును. మనం వినియోగిస్తూ ఉంటాం కదా వస్తువులను. ఈ వస్తువులను తయారు చేసే పరిశ్రమలు. ఈ వస్తువులు తయారు చేసే పరిశ్రమలు ఏది అని అంటే వినియోగదారీ వస్తు పరిశ్రమ. వినియోగదారుడు అంటే కొన్నవాడు. ఆ వస్తువును కొన్నాడు అంటే ఆ వస్తువును తయారు చేసే పరిశ్రమ వస్తు పరిశ్రమ. ఆ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను అందించే పరిశ్రమ ఏది? మౌలిక లేదా కీలక పరిశ్రమ. ఓకే, పరిశ్రమ రంగాలు తెలిసిందే మనకు. పరిశ్రమలు అనేది ప్రభుత్వ ఆధీనంలోను, ప్రైవేట్ ఆధీనంలో, రెండు రంగాల ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్, సహకార పరిశ్రమలు అనగా ఏంటంటే పెద్ద సంఖ్యలో వ్యక్తులందరూ కలిపి కొన్ని పరిశ్రమలను ముడి సరుకులను, వనరులను సమీకరిస్తూ నిర్వహించే పరిశ్రమలు. అందరూ కూడా కలిపి నిర్వహిస్తారు ఈ సహకార పరిశ్రమలు అనేవి. ఇందులో ఏమేమి ఉంటాయి? కొన్ని పరిశ్రమలు కలిపి ముడి సరుకులు కూడా ఉండి వనరులను కూడా సమీకరిస్తూ నిర్వహించే పరిశ్రమలు ఏవి అనగా సహకార పరిశ్రమలు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనగా ముందుగా వస్త్ర పరిశ్రమ గురించి చెప్పుకుందాం. వస్త్ర పరిశ్రమ భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తిలో, ఈ వస్త్ర పరిశ్రమ అనేది భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తిలో దీని యొక్క శాతం ఎంత అనగా, మొత్తం ఉత్పత్తిలో దీని యొక్క శాతం 14%. మొత్తం ఉత్పత్తిలో దీని యొక్క పర్సంటేజ్ 14%. ఓకే. విదేశీ మాదక ద్రవ్య ఆదాయంలో, అంటే విదేశాల నుండి వచ్చే ఆదాయంలో భారత వస్త్ర పరిశ్రమ యొక్క శాతం ఎంత? వస్త్ర పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయంలో టోటల్లో పర్సంటేజ్ ఎంత? 24.6%, 24.6% మాత్రం. నెక్స్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపిలో దీని యొక్క వాటా, వస్త్ర పరిశ్రమ వాటా ఎంత? 4%, అంటే టోటల్గా 4% మాత్రమే. మరమగ్గాల వాడకం. మరమగ్గాలు అప్పుడు మామూలుగా నూలు వడికేవారు చిన్న చిన్న మగ్గాలతో. బట్ డెవలప్ అవుతున్న కొద్దీ పారిశ్రామికీకరణ, మరమగ్గాల వాడకం అనేది బ్రిటిష్ వారి మన భారతదేశంలోకి రావడంతో ఈ మరమగ్గాలను ప్రవేశపెట్టారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు భారతదేశానికి? 18th centuryలో వచ్చారు. కాబట్టి మరమగ్గాల వాడకం ప్రారంభమైన శతాబ్దం ఇది 18వ శతాబ్దం. ప్రస్తుత దేశంలో మొత్తం నూలు మిల్లులు ఎన్ని ఉన్నాయి? సుమారుగా అనగా 1600 ఉన్నాయి నూలు మిల్లులు అనేవి. నెక్స్ట్, తొలి సంవత్సరాలలో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమయ్యే రాష్ట్రాలు. స్టార్టింగ్లో పారిశ్రామికీకరణ చెందాక వస్త్ర పరిశ్రమ అనేది కేంద్రీకృతమయ్యే రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అంటే గుజరాత్, మహారాష్ట్ర. పక్క రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువగా అక్కడ పత్తిని పండించే వాళ్ళు కాబట్టి అక్కడ వస్త్ర పరిశ్రమ కూడా డెవలప్ అయింది. ఇప్పుడు నూలు పరిశ్రమలు, ఇప్పుడు అంటే స్వతంత్రం తర్వాత నూలు పరిశ్రమలు నెలకొన్న రాష్ట్రాలు ఎక్కడ అంటే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు. అంటే ఎక్స్ట్రాగా తమిళనాడు చేరింది ఇందులో. ఇప్పుడు నూలు పరిశ్రమలో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు. మొదట నూలు మిల్లు ఎక్కడ స్థాపించారు అంటే ముంబైలో 1854లో స్థాపించారు ముంబైలో. భారతదేశం ఎగుమతి చేస్తున్న నూలు వస్త్రాలు, ఇక్కడ నూలు అనబడింది. భారతదేశం ఎగుమతి చేస్తున్న నూలు వస్త్రాలు గల దేశాలు అవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. భారతదేశం అనేది నూలు వస్త్రాలను ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలు అనేవి జపాన్ ఒకటి, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, తూర్పు ఐరోపా దేశాలు. నెక్స్ట్ నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఆఫ్రికా. ఓకే. కిందనున్న శ్రీలంకకి, సింగపూర్కి, పక్కనున్న ఆఫ్రికాకి, పైన ఉన్న నేపాల్కి, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, తూర్పు ఐరోపా, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఆఫ్రికా. ఓకే. నెక్స్ట్, జనపనార పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ అయిపోయింది కదా. నెక్స్ట్, జనపనార ఉత్పత్తిలో ఇండియా ప్లేస్ అనేది ఎంత అంటే టోటల్ ప్రపంచంలో జనపనార ఉత్పత్తిలో ఇండియా ప్లేస్ అనేది ఫస్ట్ ప్లేస్. అయితే ఎగుమతి విషయంలో, ఎక్స్పోర్ట్ విషయంలో ఫస్ట్ ప్లేస్ ఏది జనపనార పరిశ్రమలో అంటే పక్కనున్న బంగ్లాదేశ్ ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటుంది జనపనారను. సెకండ్ ప్లేస్ ఏది అని అంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, భారత్లో గల సుమారు జనపనార మిల్లులు, సుమారుగా ఉన్న జనపనార మిల్లులు ఎన్ని అనగా 70 జనపనార మిల్లులు ఉన్నాయి భారతదేశంలో. అయితే ఈ జనపనార మిల్లులు అనేవి ఇండియాలో ఎక్కువగా పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ నది తీరం వెంట 98 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్స్ వెడల్పు, 98 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో ఎక్కువగా మిల్లులు ఎక్కడ గలవు అంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో జనపనారను పండిస్తూ ఉంటారు. ఎక్కడ హూగ్లీ నది తీరం వెంట 98 కిలోమీటర్స్ పొడవుతో, 3 కిలోమీటర్స్ వెడల్పుతో ఎక్కువగా నూలు మిల్లులు అనేవి పశ్చిమ బెంగాల్ తీరంలో ఉన్నాయి. అయితే జాతీయ జనపనార విధానాన్ని రూపొందించిన సంవత్సరం ఎప్పుడు? జాతీయ జనపనార విధానాన్ని రూపొందించిన సంవత్సరం అనేది 2005లో రూపొందించారు.
నెక్స్ట్ వచ్చేసి పంచదార పరిశ్రమ. పంచదార పరిశ్రమ అనేది ప్రపంచంలో టోటల్ ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే భారతదేశం యొక్క స్థానం 2వ స్థానం పంచదార పరిశ్రమ ఉత్పత్తిలో. అయితే బెల్లం ఒకటి, కండసారి చక్కెర ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ఫస్ట్ ప్లేస్. బెల్లం, కండసారి చక్కెరలో ఫస్ట్ ప్లేస్, పంచదార ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్. రవాణాలో చెరుకుగడలో దేని శాతం తగ్గుతుంది? రవాణాలో అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చెరుకుగడలో శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే సుక్రోజ్ శాతం తగ్గుతుంది, సుక్రోజ్. అయితే చక్కెర మిల్లులు గల రాష్ట్రాలు, చక్కెర మిల్లులు ఉన్న రాష్ట్రాలు ఏవి అనగా యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, గుజరాత్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్లోని టోటల్గా ఇవన్నీ రాష్ట్రాల్లో 460 చక్కెర మిల్లులు ఉన్నాయి. 460 చక్కెర మిల్లులు ఉన్నాయి. యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఓకే, మధ్యప్రదేశ్లో టోటల్గా 460 మిల్లులు ఉన్నాయి. అయితే 60% మిల్లులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? టోటల్గా 60% మిల్లులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అనగా యూపీ, బీహార్, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మనకి ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అంటే ఇక్కడ పంచదార ఎక్కువగా పండిస్తూ ఉంటారు. నెక్స్ట్, చక్కెరలో సుక్రోజ్ శాతం ఎక్కువగా గల రాష్ట్రం. అంటే చక్కెరలో సుక్రోజ్ శాతం ఎక్కువ అంటే ట్రాన్స్పోర్ట్ వలన సుక్రోజ్ శాతం తగ్గుతూ ఉంటుంది అన్నాను కదా. అయితే ఈ సుక్రోజ్ శాతం ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఏంటి అంటే ఇక్కడ పంట పొలాల దగ్గర ఎక్కువగా పరిశ్రమలు అనేవి డెవలప్ చేశారు. అందుకే వెంటనే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దగ్గరగా ఉండడం వలన ఆ సుక్రోజ్ అనేది శాతం ఎక్కువగా ఉంటుంది మహారాష్ట్ర ప్రాంతంలో. ఓకే, నెక్స్ట్ ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ముందు వచ్చేసి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ముందుగా ఇనుము ఉక్కు కర్మాగారాలు. వీటిని ఈ ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేవి మౌలిక పరిశ్రమలు. క్రింది వాటిలో మౌలిక పరిశ్రమలు అని అడగొచ్చు. అందుకే ఇనుము ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు. దేశం యొక్క ప్రగతికి సూచికగా దేన్ని ఉపయోగిస్తారు అంటే ఉక్కు ఉత్పత్తి వినియోగాన్ని, ఉక్కు యొక్క ఉత్పత్తిని, నెక్స్ట్ వినియోగాన్ని. ఓకే, దేశ ప్రగతికి సూచికగా ఉక్కు ఉత్పత్తి, నెక్స్ట్ వినియోగంను ఉపయోగిస్తారు. అయితే ఉక్కు యొక్క తయారీలో వాడే పదార్థాలు ఏంటి? ఇనుప ఖనిజం ఒకటి, కోక్ బొగ్గు, సున్నపురాయి. ఈ 3 కూడా ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు. ఇనుము వాడతారు, నెక్స్ట్ కోక్ బొగ్గు వాడతారు, సున్నపురాయి వాడతారు. ఇవి ఏ రేషియోలో అవసరం? 4:2:1. అంటే ఇనుము ఎక్కువగాను, కోకు 2 ఒకంత అంటే సున్నపురాయి. ఈ 4:2:1 నిష్పత్తిలో ఉక్కు తయారీలో వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఉక్కు గట్టిపడేలా అందులో కలిపే లోహం ఏది? అందులో కలిపే లోహం అనేది మాంగనీస్ని ఉక్కు గట్టిపడేలా కలుపుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం అనేది 9వ స్థానం. అయితే దుక్కగా ఉంటుంది కదా గట్టిగా, ఈ దుక్క ఇనుము ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్, అల్యూమినియం అనేది మనం ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తాము? మనం తిన్న పళ్ళాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా అల్యూమినియం అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే భారత్ లోహ పరిశ్రమలో అల్యూమినియం శుద్ధి యొక్క స్థానం. అల్యూమినియం యొక్క శుద్ధి అంటే పరిశ్రమలో అల్యూమినియం శుద్ధి సెకండ్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ విమానాలు. ఇవి ఎక్కువగా పాత్రలు, తీగలు తయారీలో వాడే లోహం ఏది అనగా అల్యూమినియాన్ని వాడుతూ ఉంటారు. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల సంఖ్య 8 ఉన్నాయి భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు. అయితే
అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్న రాష్ట్రాలు ఏవి అనగా ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో నాల్కో బాల్కో ప్రాంతాలలో ఉన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ఒకటి, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు అనేవి నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్, అల్యూమినియం శుద్ధి కర్మాగారాలలో ఉపయోగించే రాయి ఏది? ఈ అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించే రాయి అనేది ముదురు ఎరుపు రంగులో గల బాక్సైట్ రాయి. అల్యూమినియం అనేది దేని నుండి తయారు చేస్తారు అంటే బాక్సైట్ నుండి తయారు చేస్తారు. ఆ బాక్సైట్ అనేది ఏ కలర్లో ఉంటుంది? ముదురు ఎరుపు రంగులో ఉండే బాక్సైట్ రాయి. నెక్స్ట్, రసాయనిక పరిశ్రమలు కెమికల్ ఇండస్ట్రీస్ అనేవి దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా ఎంత? 3% మాత్రమే రసాయనిక పరిశ్రమల రంగంలో వాటా. అయితే ప్రపంచంలో రసాయనిక పరిశ్రమ రంగంలో ఇండియా ప్లేస్ అనేది 12th ప్లేస్. ఆసియాలో అయితే ఇండియా ప్లేస్ ఎంత? 3rd ప్లేస్లో ఉంది రసాయనిక పరిశ్రమల్లో. పెట్రో రసాయనాలు ఉంటాయి కదా. పెట్రో రసాయనాలు అంటే కృత్రిమంగా తయారు చేసే ప్లాస్టిక్, ఇవన్నీ కూడా పెట్రోలియం యొక్క ముడి పదార్థాల నుండి తయారు చేస్తూ ఉంటారు. అంటే పాలిథిన్, నెక్స్ట్ కృత్రిమ దారాలు, నైలాను, సింథటిక్, ఇవన్నీ కూడా ఇవి పెట్రో రసాయనాలతో తయారు చేస్తూ ఉంటారు. పెట్రో రసాయనాలు చమురు శుద్ధి కర్మాగారాలు లేదా పెట్రో రసాయనిక కర్మాగారాల వద్ద నెలకొన్నాయి. ఎక్కువగా పెట్రో రసాయనాలు అనేవి చమురు శుద్ధి కర్మాగారాలు లేదా పెట్రో రసాయనిక కర్మాగారాల వద్ద ఎక్కువగా నెలకొంటాయి. అయితే రసాయనిక ఎరువుల పరిశ్రమ ఏ మిశ్రమ ఎరువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి? ఏ మిశ్రమ ఎరువులు అనగా నత్రజని ఎరువులు, భాస్వరం ఎరువులు, అమ్మోనియం ఫాస్ఫేట్. నత్రజని, భాస్వరం అంటే మనకి ఎన్పికే, నత్రజని, భాస్వరస్, పొటాషియం ఉండే మిశ్రమ ఎరువుల నుండి ఈ ఎరువుల చుట్టూ రసాయనిక ఎరువుల పరిశ్రమ అనేది కేంద్రీకృతమై ఉంటుంది. భారతదేశం దిగుమతి చేసుకుంటున్న రసాయనిక ఎరువు, భారతదేశం అనేది ఇంపోర్ట్ చేసుకున్న రసాయనిక ఎరువు అనేది పొటాష్ లేదా పొటాషియం నిల్వలు. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 3rd ప్లేస్. భారతదేశం యొక్క స్థానం అనేది 3వ స్థానం. భారతదేశంలో గల నత్రజని సంబంధ కర్మాగారాల సంఖ్య ఎంత? 57. నత్రజని సంబంధ కర్మాగారాలు 57 ఉన్నాయి భారతదేశంలో. యూరియా కర్మాగారాలు అనేవి 29 ఉన్నాయి. నెక్స్ట్, అమ్మోనియాను తయారు చేయడానికి ఉప ఉత్పత్తిగా గల కర్మాగారాలు ఎన్ని? 9 ఉన్నాయి. నెక్స్ట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉత్పత్తి గల కర్మాగారాలు ఎన్ని ఉన్నాయి? 68. ఓకే, ఇవి టోటల్గా ఉన్న కర్మాగారాలు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ప్రస్తుత ప్రభుత్వ రంగంలో గల ఎరువుల కర్మాగారాలు, టోటల్గా ఉన్న ఎరువుల కర్మాగారాలు 10. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉండే ఎరువుల కర్మాగారాలు 10. నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గల ఎరువుల కర్మాగారం ఎక్కడ ఉంది? ఎరువుల కర్మాగారం అనేది గుజరాత్లోని హజీరా ప్రాంతంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎరువుల కర్మాగారం అనేది ఉంది. అయితే రసాయనిక ఎరువులలో సగం ఉత్పత్తి జరిగే రాష్ట్రాలు, అంటే సగానికి సగం కూడా ఈ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఏ రాష్ట్రాలు? గుజరాత్ ఒకటి, తమిళనాడు, యూపీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ. ఈ టోటల్గా ఈ 5 రాష్ట్రాల్లో సగానికి సగం ఎరువులు అనేవి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కెమికల్. ఓకే, నెక్స్ట్ సిమెంట్ పరిశ్రమ. సిమెంట్లో ముడి పదార్థాలు ఏవి అనగా సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, నెక్స్ట్ జిప్సం.
ఈ 4 కూడా ముడి పదార్థాలుగా సిమెంట్ పరిశ్రమల్లో ఉంటాయి. ఈ ముడి పదార్థాలను యూజ్ చేసుకుంటూ సిమెంట్ అనేది తయారు చేస్తూ ఉంటాయి. అయితే మొదటి ఫస్ట్ సిమెంట్ కర్మాగారం ఎక్కడ ఎప్పుడు స్థాపించారు అంటే సిమెంట్ కర్మాగారం చెన్నైలో 1904లో స్థాపించారు. 1904. దేశంలో గల పెద్ద సిమెంట్ కర్మాగారాలు ఎన్ని ఉన్నాయి? 128 ఉన్నాయి. 128. చిన్న సిమెంట్ కర్మాగారాలు 332 ఉన్నాయి దేశంలో గల. ఆటోమొబైల్ పరిశ్రమలు చుట్టుపక్కల కాగల పట్టణాలు ఏవి? చుట్టుపక్కల కాగల పట్టణాలు అనేవి ఢిల్లీ 1, గురుగావ్, ముంబై, పూనా, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్, బెంగళూరు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పట్టణాలు, డెవలప్డ్ పట్టణాలు ఇవి. అయితే అందులో ఢిల్లీ, గురుగావ్, ముంబై, పూనా, చెన్నై, కలకత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్, బెంగళూరు. ఓకే, నెక్స్ట్ భారతదేశానికి గల ఎలక్ట్రానిక్ రాజధాని ఏది? బెంగళూరుని భారత ఎలక్ట్రానిక్ రాజధాని అని పిలుస్తారు. అయితే ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ముంబై 1, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, కోయంబత్తూర్. వీటితో పాటు కోయంబత్తూర్ ఒకటి ఎక్స్ట్రాగా చేరింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ ఉత్పత్తి కేంద్రాలు ఇవి. నెక్స్ట్ నూతన పారిశ్రామిక విధానం ప్రభుత్వం చేసిన సంవత్సరం. నూతన పారిశ్రామిక విధానం అనేది ప్రభుత్వం 1990లో చేసింది. భారత పారిశ్రామిక విధాన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఉపాధి అవకాశాలు ఆ రంగంలో కల్పించడం. పారిశ్రామిక రంగంలో కల్పించడం. ఉపాధి అవకాశాలు అనేవి పారిశ్రామిక రంగంలో కల్పించడం అనేది భారత పారిశ్రామిక విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దేశ అభివృద్ధిలో ముఖ్యమైన సూచిక ఏది? దేశం అనేది డెవలప్ అయ్యింది అనడానికి ముఖ్యమైన సూచిక అనేది కర్మాగారాలలో ఉపాధి పొందే కార్మికుల శాతం అనేది దేశ అభివృద్ధికి ఒక ముఖ్యమైన సూచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.